I feel that cinema has been a great integrator for the nation. Whenever we want to go and see a film, we never ask the person sitting next to us what caste or creed or religion or color he belongs to. But we always watch the same film, we laugh at the same jokes, we sing the same songs, we cry at the same emotion. Cinema has been a great unifier for this nation, and I wish that cinema grows even further in unifying our nation together. జాతీయ సమగ్రతకు, సౌభాగ్యానికి, సోదర భావానికి సినిమాలు బ్రహ్మాండంగా దోహదపడతాయి. ఇది బ్రీఫ్గా బిగ్ బి ఇచ్చుకున్న తాజా సందేశం. దట్ ఈస్ అమితాబ్ అంటూ కరతాళ ధ్వనులతో మన వాళ్ళు రీసౌండ్ ఇచ్చేశారు కూడా. సంతోషించదగ్గ విషయమే. టీవీలో రెబెల్ అనబడే వగరున్న సినిమా చూసి ఒక 6th క్లాస్ కుర్రాడు స్ఫూర్తి పొందాడు. బ్లేడుతో డ్రైవర్ గొంతు కోసి కార్ను హైజాక్ చేయాలనుకున్నాడు. ఇది నెల్లూరు పట్టణ శివార్లలో జరిగిపోయిన ఒక ఆసక్తికరమైన నేరం. సేపు కొంచెం దూరం పోయినంత బండి ఆపమన్నాడు. ఏమైనా పాస్ పోసుకోవాలన్నాడు సార్. పాస్ పోసుకున్నాడు. మళ్ళీ బండిలో ఎక్కాడు. ఎక్కి కొంచెం దూరం మూవ్ అయిన తర్వాత నేను మామూలు చూసుకుంటాను అనా అన్నాడు. ఏంద్రా అని తిరగగానే బ్లేడ్తో పోయేసాడు. ఏంద్రా అనగానే బ్లడ్ అంతా కారిపోయి భయపడిపోయా నేను. ఇక్కడ పరిస్థితుల ప్రభావం లేదు, పాత పగలు అంతకంటే లేవు. జస్ట్ ఒక సినిమా అంతే. మన సినిమాలు వాటి తాజా పోకడల నుంచి జాలువారిన సామాజిక చైతన్యానికి ఇదో మచ్చు తునకం మాత్రమే. Cinema has been a great unifier for this nation, and I wish that cinema grows even further in unifying our nation together. సినిమా ఈజ్ ఇన్స్పైరింగ్ ద మాస్ అంటూ వెండితెర యుగ పురుషులు ఇలా సంబరపడిపోతుంటే వాళ్ళ ఆనందాలకు అడ్డుపడ్డం కాదు జర్నలిస్ట్ డైరీ ఉద్దేశం. బచ్చన్ సాబ్ నటనా కౌశలాన్ని, ఆయన వ్యక్తిగత ఔన్నత్యాన్ని ప్రశ్నించే తాహతు ఇక్కడెవరికీ లేదు కూడా. కానీ సినిమా మీడియా అనేది లోక కళ్యాణం కోసమే పుట్టిందంటూ నెత్తి మీద పెట్టి పూజించుకోవాలనుకుంటున్న బిగ్ బి మాటలోని ఆంతర్యమే వింతగాను కొత్తగాను అనిపిస్తోంది. సినిమాల్లో ట్రెండ్లు సృష్టించే కొన్ని అవాంఛనీయ మలుపుల దగ్గర మాత్రం మీ వైఖరి ఎందుకు మారుతోందన్నదే మా ప్రశ్న. చూసి చెడిపోమ్మని ఇక్కడెవ్వడూ చెప్పబోవడం లేదు. మంచి వాటినే తీసుకోండి, చెడ్డ వాటిని విసిరి పారేయండి అంటూ ఒడ్డు మీద నిలబడి డైలాగులేసే పెద్దల గురించే ఇక్కడ ఆలోచన. తాను తీసే సినిమా మూలాలు సమాజంలోని ఏ మూలాల్ని తాకేస్తాయి, ఎటువంటి వయసుల మీద ప్రభావం చూపెడతాయి, ఫలానా డైలాగులు 10 మందిలోకి వెళ్ళిన తర్వాత వాటి ఫలితాలు ఎలా ఉంటాయి లాంటి కనీస సామాజిక అంచనాలు లేకుండా బరబరా చుట్టిపడేసే సినిమాల గురించే మనందరి ఆవేదన. మగాన్ని నలిపేయడానికి పుట్టిన ఆయుధమేరా ఈ ఆడది. అందుకే ఈ రోజు నుంచి అసలు బాయ్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్ అనేవాడు దేవుడిచ్చిన ATM కార్డే. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. అయినా మీ ఆడజాతికి ఉన్న బుద్ధే అంత. ఐసుని చూపించి నేల నాకి. శ్రేయ మంచి మూడ్ లో ఉంది, వచ్చి హక్ చేసుకో. శ్రేయ ఇప్పటి వరకు ఈ ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వలేదు. కలెక్షన్లకు, కమర్షియల్ వాల్యూస్ కి తప్పిస్తే కంటెంట్ కు కట్టుబడి ఉంటామంటూ ముందుకొచ్చే ఒక్క పెద్ద మనిషి అయినా ఇవాళ సినిమా ఇండస్ట్రీలో కనిపించకపోవడం మన దౌర్భాగ్యం. తను అభిమానించే హీరోకి ఆకాశమంత ఎత్తులో కటౌట్లు కట్టి తొలి రోజు తొలి ఆటను తప్పక చూడాలన్న తపనతో రోజుల తరబడి క్యూలో నిలబడి అక్కడ తొక్కిసలాటకు బలైపోయే హృదయ విదారకమైన స్క్రీన్ ప్లేలు మన సినిమాల బయట బోలెడన్ని. ఇంతటి కరుడుగట్టిన ఫ్యాన్ ఫాలోయింగ్ మీద ఈ హీరోలకుండే కమిట్మెంట్ ఎంతన్నదే అంతుపట్టదు. ఎక్కడో ఒక సూపర్ స్టార్ కి కడుపు నొప్పి చేస్తే ఇక్కడి నుంచే రక్తదానాలు చేసేస్తూ నెత్తుటి తిలకాలు దిద్దేస్తూ అభిమానాన్ని చాటుకునే ఈ అమాయకుడి బాగోగుల గురించి ఏ సూపర్ స్టార్ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. నిజ జీవితంలో కాకపోయినా కనీసం తాము నటించే సినిమాల నుంచి కొంచెమైనా మంచి చెప్దాం, ఇంకొంచెమైనా మంచి చేద్దామన్న బాధ్యత ఏ హీరో దగ్గరైనా కనిపిస్తోందా? కథ డిమాండ్ చేస్తే చాలు, కత్తులు తీస్తాడు, కుత్తుకలు కోస్తాడు.
అక్కడ రీజనింగ్తో అస్సలు పనే లేదు. తెర మీద హీరోయిజాన్ని చాటుకోవడానికి అసాధారణమైన అంశాల్ని సైతం అతడు రక్తి కట్టించుకుంటాడు. తన సినిమాను తానే గెలిపించుకుంటాడు కూడా. సినిమా అనేది ఒక వ్యాపారం. నటించడం అనేది వాళ్ళ వృత్తి అనుకుని సరిపెట్టుకుందాం. తెర ముందు సరే, తెర వెనుక సైతం హీరోలు దేని వెనుక పరిగెడుతున్నారో మనకు తెలుస్తూనే ఉంది. మచ్చుకు ఇక్కడో మహేష్ యాడ్నే తీసుకుందాం. సినిమాల్లో కంటే కమర్షియల్ ఎండార్స్మెంట్లోనే ఎక్కువగా కనిపిస్తున్న అందరు హీరోల్లాగే మన మహేష్ కూడా సైన్ బోర్డుల మీద, బుల్లితెర మీద తెగ కనిపించేస్తున్నాడు. రాయల్ స్టాగ్ అనబడే ఒక లిక్కర్ కంపెనీ వాళ్ళ వాణిజ్య ప్రకటనలో నటించిన ప్రిన్స్ మీద మానవ హక్కుల కమిషన్ దగ్గర ఫిర్యాదు నమోదైంది. లక్షలాది మందికి స్ఫూర్తిదాతగా, మార్గదర్శిగా నిలబడాల్సిన ఒక మాస్ హీరో ఇలా తాగుబోతు యాడ్లో నటించడం ఏమిటన్నది సదరు ఫిర్యాదుదారుడి ఎలిగేషన్. ఇప్పుడు అతడు దొరికితే చంపేస్తామంటూ ప్రిన్స్ అభిమాన సంఘాల వాళ్ళు హెచ్చరించేస్తున్నారు. అది వేరే విషయం. కానీ సమాజ హితం మీద మన హీరోలకున్న అంకిత భావం గురించి మాత్రం మాట్లాడుకోవాల్సిందే, తప్పదు. మందు గురించి కాకుండా మందులో కలుపుకునే సోడా గురించి పబ్లిసిటీని ఇచ్చుకుంటూ ప్రత్యక్షంగా బ్రాండ్ వాల్యూను, పరోక్షంగా ఒక నిషిద్ధ పదార్థాన్ని ప్రమోట్ చేసుకోవడం అనేది తయారీకర్తలు పాటించే పాడు తెలివితేటలు. నైతికత లేని అటువంటి వ్యాపార ఒప్పందాల మీద సంతకాలు పెట్టే వీళ్ళందరూ హీరోలా లేక జీరోలా? Have I made it large? Seagram's Royal Stag Mega Music. It's your life. Make it large. 70s బాలీవుడ్ ని అదరగొట్టేసిన బాబీ సినిమా గుర్తుందా? అందులో రిషి కపూర్ తొడుక్కున్న షర్ట్ బాబీ కాలర్ చొక్కాగా కాలేజ్ కుర్రాళ్ళందరి మెడల్ని అలంకరించేసింది. అమితాబ్ బచ్చన్ వేసుకున్న స్టోన్ వాష్ బ్లూ జర్కిన్ కు ఇప్పటికీ డిమాండే. చిరంజీవి వేసుకున్న బిగుతైన టీషర్ట్, కమల్ హాసన్ కుర్తా పైజామా, లేటెస్ట్ గా రజనీకాంత్ ఫ్రెంచ్ గడ్డం, అన్నిటికన్నీ జనరేషన్లకు అతీతంగా యూత్ ను హత్తుకున్నవి, అతుక్కుపోయినవి కూడా. సన్న బెల్టులు, పటాకా బెల్టులు, చిల్లు బెల్టులు, జీన్ బెల్టులు హీరో హీరోయిన్లు పెట్టుకున్న తర్వాతే మార్కెట్లోకి వచ్చింది. సందర్భంతో సంబంధం లేకుండా తమ అభిమాన నటుల కాస్ట్యూమ్స్ని ప్రేక్షకులు అనుకరిస్తూనే ఉన్నారు. కానీ ఈ అనుకరణ అనేది కేవలం వేషభాషల దగ్గరే ఆగిపోవటం అప్పటి ప్రేక్షకుడు చేసుకున్న అదృష్టం. కొన్ని పాత సినిమాల్ని మర్చిపోదామన్నా మర్చిపోలేం. రొటీన్గా అనిపించిన వాటిలో ఒక రీజనింగ్ ఉండేది. పెద్దవాళ్లు తిడతారనో లేక తిట్టారనో అలిగి పారిపోయే ప్రతి పిల్లాడి కోసం ప్లాట్ఫామ్ మీద కదలడానికి ఒక రైలు బండి రెడీగా ఉంటుంది. అనాథగా ఎక్కిపోయిన అదే రైల్లో చివరాఖరు సీన్లో ఓ కలెక్టర్ గానో, ఓ గంభీరమైన పోలీస్ ఆఫీసర్ గానో తిరిగొచ్చే కథానాయకుడు ప్రేక్షకుడి కళ్లల్లో మెరుపుల్ని కురిపిస్తాడు. ఇటువంటి కథనాలకు చైతన్యవంతం అయ్యేవాళ్లు లేకపోలేదు. ఆడపిల్లలకు కనీసం పండగ పూటైన లంగావోణి లాంటి పద్ధతైన గుడ్డలేయాలన్న ఇంగితాన్ని సినిమాల్లోని కొన్ని ట్రెడిషనల్ సెగ్మెంట్లు గుర్తు చేస్తుంటాయి. కాంక్రీట్ జంగిళ్లు సైతం వరలక్ష్మి వ్రతాలకు వేదికలవుతుంటే, పండగలప్పుడు బంతిపూల మాలలతో డూప్లెక్స్ ఇళ్లు కూడా గుబాళించిపోతుంటే, ఇటువంటి అపాత మధురాల్ని మనకు దూరం కాకుండా చేసిన ఘనత ఈ సినిమా మాధ్యమానికే దక్కేది. నిజమే, కొన్ని సినిమాలు వజ్రంలా ఎప్పటికీ నిలిచే ఉంటాయి. 100 ఏళ్లకు సరిపడా జ్ఞాపకాల్ని పంచుతాయి. వాటి రుణం టిక్కెట్కిచ్చే చిల్లర డబ్బులతో మాత్రం తీరిపోదు. పరిస్థితులు, పరిసరాలు ఎన్ని మారినా మనిషిలో ఆర్ద్రత మాత్రం చావలేదు. గుండెల్లోపల తడి ఆరలేదు. అందుకే సుడిగుండాలు, ఉమ్మడి కుటుంబం, ఇల్లరికం, గుండమ్మ కథ,
నేరము శిక్ష లాంటి ఆపాత మధురాలు ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. మనసు కవి రాసిన మాటల పాటలు ఇవాల్టికి కూడా మనల్ని కదిలిస్తూనే ఉంటాయి. నిన్న మొన్నొచ్చిన అమ్మ పాటలు కొన్ని అలాగే నిలబడిపోయాయి. బంధాలు అనుబంధాల అందమైన అమరికతో కూడిన కుటుంబ కథా చిత్రం ఇప్పుడు తీసినా సరే మన కళ్ళు చెమ్మగిల్లుతాయి, నేరుగా గుండెలకే గురి పెడతాయి. సీతమ్మ వాకిట్లో